తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో షాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని షాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తి నిరంతరం ఉండాలి అని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇప్పుడు తిరుపతిలో జరిగే పోటీల్లో 3060 మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను తరలించి తీసుకురావడంలో తల్లిదండ్రుల సహకారాన్ని ప్రశంసిస్తూ షాప్ క్రీడలకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ విధమైన పోటీల ద్వారా యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు అవకాశం లభిస్తుందని చైర్మన్ రవినాయుడు పేర్కొన్నాడు. డిసిప్లైన్స్ ఉన్నాయో ఆ డిసిప్లైన్స్లో పార్టిసిపేషన్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చే కొద్దిగా వాటిని కూడా పెంచుతాం. అన్ని క్రీడల్లో అందరూ రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా పనిచేస్తుంది. ఈరోజు మనం చూసాం, గతంలో ఆడినోళ్ళు లేడు, ఆడిచ్చినోళ్ళు లేరు. వాళ్ళకి క్రీడలంటే పబ్జీ ఆటలు అయిపోయాయి. ఈరోజు ఈ ప్రభుత్వం అలా లేదు. ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది, వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. వాళ్ళని ఏదైతే గతంలో 2014-19లో అకాడమీలు ఉన్నాయి, ఈరోజు 10 వీక్ కావచ్చు, రెసిడెన్షియల్ అకాడమీస్ కానీ అనేక అకాడమీలు ఉన్నాయి. వాటన్నిటి లాస్ట్ ప్రభుత్వం అన్నీ రద్దు చేసేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అకాడమీలని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఎవరైతే దీంట్లో బాగా రాణిస్తున్నారో, ఎవరైతే మెడలిస్టులు కావాలనే తాపత్రయం ఉందో వాళ్ళని ఈరోజు అకాడమీలో తీసుకెళ్తాం. వాళ్ళకి అవసరమైతే నగదిచ్చి ప్రోత్సహించడంతో పాటు వాళ్ళని ఏదైతే ఉందో మెడల్స్ వచ్చినాక చప్పట్లు కొట్టే కార్యక్రమం కాకుండా మెడల్స్ రావడానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఎలా పనిచేయాలో ఈ డిపార్ట్మెంట్ అలా పనిచేయడానికే ఈ కార్యక్రమాలన్నీ శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ ముందు సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహించాం. ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు మమేకం కావాలనేది లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచన. తదనుగుణంగా పనిచేస్తుంది. అదేవిధంగా సమ్మర్ క్యాంప్స్ రన్ చేయాలి. ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా సమ్మర్ క్యాంప్స్ రన్ చేస్తాం. అంటే ఏ జిల్లాలో చూసినా, ఏ స్కూల్లో చూసినా, ఎక్కడ చూసినా క్రీడలు అనేది రాణించాలి, క్రీడల్లో భాగస్వాములు చేయాలి. ఇది ఓన్లీ మెడల్స్ కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ఈరోజు గెలుపోటములు తట్టుకునే శక్తి, సామర్థ్యం ఒక క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి క్రీడా రంగంలోకి ఏదైతే విద్యార్థులను కానీ తీసుకొని రాగలిగితే ఈరోజు ఒక పక్క వాళ్ళు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడంతోనే చెడు వాళ్ళ అలవాట్లకు దూరంగా ఉంటారు. ఈరోజు గంజాయి, డ్రగ్స్ ఈరోజు ఒక మహమ్మారి, పెనుభూతంగా మారిపోయింది. ఈ దేశాన్ని కాదు, ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే పిల్లలు క్రీడల వైపు రాణించాలి. దానిలో భాగంగానే ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈరోజు ఒక పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో, అదేవిధంగా ఈరోజు ఒక పక్క స్పోర్ట్స్ డిపార్ట్మెంటు సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఈరోజు ఏదైతే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా తీసుకొని రావదలుచుకున్నాం. అదే కాకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి